అట్లీస్ట్ ఆ కూటమి నాయకులకు తెలుసు నేను వాళ్ళతో ఏం మాట్లాడాను, నేను ఎందుకు సభ్యత్వం తీసుకోలేదు. చాలామంది అంటూ ఉంటారు అందులో సభ్యత్వం లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే, నేను ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా ఆ మరుక్షణం నా ఎంపీ సీట్ పోతుంది. ఆ మరుక్షణం అక్కడ పోరాడేది ఎవడో, అక్కడ కంప్లైంట్లు ఇచ్చేది ఎవడో, ఈ పనికి మాలిన గురించి మాట్లాడేది ఎవడో, మాట్లాడించిన రోజులు మాట్లాడించుకున్నా. పార్టీలో సభ్యత్వం లేదంట. అదేంటే ఎవడు ప్రతి వాడు మాట్లాడితే పార్టీలో సభ్యత్వం లేదంటారు. మరి అది ఎంతవరకు అవసరం? టికెట్ ఇచ్చిన తర్వాత సభ్యత్వం ఇచ్చారు అన్ని పార్టీలు, 3 పార్టీలు కూడా. కానీ నాకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదంటే ముందే ఎందులోనూ జాయిన్ అయిపోయి ఉంటే బాగుండేదట. లేదు తాడేపల్లిగూడలో అనౌన్స్ చేసుకోకుండా ఉంటే బాగుండేదట. సో ఇవన్నీ అదో రకమైన సమర్థనలు. ఏమైనప్పటికీ నాకు ఇంకా ఐ విల్ బౌన్స్ బ్యాక్ అనే నేను విశ్వసిస్తున్నా. ఎందుకంటే ఈ ఊర్లోనే కాదు, నా నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో డెఫినెట్గా వాళ్ళందరి ప్రేమాభిమానాలతో, వారి అందరి ఆపేక్ష మేరకు నేను ఏ కూటమి అయితే నెగ్గాలనుకుంటున్నానో, ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే ముఖ్యమంత్రి కావాలని మనసా వాచా కర్మణ కోరుకున్నానో, ఇంకా కోరుకుంటున్నానో, వాళ్ళందరూ నాకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు అనే విశ్వాసం ఉంది. ఒకవేళ నేను టికెట్ తెచ్చుకోగలిగితే, ఈ పార్టీ వాళ్ళు నాకు సభ్యత్వం ఇవ్వగలిగితే, దీంతో పాటు నన్ను కూడా అఖండంగా గెలిపించారు. లేదంటే ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది, 4 సంవత్సరాలు నన్ను ఇబ్బంది పెట్టాడు, ఆ నియోజకవర్గానికి దూరం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, కానీ ఇప్పుడు పర్మనెంట్గా నన్ను నియోజకవర్గానికి దూరం చేయడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. కుట్ర ఎవరు చేశాడు అనేది అనవసరం. కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశాడు, ఇంకొకటి చేశాడా? కూటమి కుట్ర చేసిందని నేను అంటున్నాను. సమ్వన్ ఎల్స్ ఆ కుట్ర చేశాడు. సో 4 ఏళ్ళు నా నియోజకవర్గం నుంచి నన్ను దూరం చేయటం తప్ప, శాశ్వతంగా నన్ను నా నియోజకవర్గం నుంచి దూరం చేయాలనుకోవటం తప్ప ఎవరు చేస్తారన్నది నేను చెప్పట్లా. బట్ కొన్ని జరుగుతున్నాయి. కానీ ఆమె ఫైటర్. ఇందాక పెద్దలు చెప్పారు ఆఖరి నిమిషం దాకా ఏమైనా జరగవచ్చని. చూద్దాం. 2014లో నామినేషన్ ఫామ్ రెడీ చేసుకున్న తర్వాత ఎవడో వచ్చాడు, పట్టుకుపోయాడు. సో అలాగా ఎప్పుడైనా ఏదైనా రాజకీయాల్లో జరగవచ్చు. బట్ నేను